హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతిరోజులాగే ఈరోజు దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో మనం 14వ భాగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏం చెప్పారు ఏంటి అని. దేహము దేవాలయం అని, అందు జీవుడే పరమాత్మే అని చెప్పబడుచున్నది ఆగమము. మనం 14వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాం. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. దేహానికి హద్దు ఉంటుంది, మనసుకి ఆ హద్దు పెట్టలేం. దేహానికి చావు ఉంటుంది, ఆత్మకు కాదు. ఆత్మ పరమాత్మ కాబట్టి ఆత్మ సత్యం, దేహం అసత్యం. దేహస్థు దేహధర్మేణ జీవన్ముక్తి మతామపి గృహ్యతే తదద్గతం తేషాం చేతస్య చలమేవ తత్. అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. జీవన్ముక్తులకు కూడా దేహధర్మాలతోనే కూడి ఉంటుంది. కానీ వారి దేహంలోని చిత్తం మాత్రం సదా నిశ్చలంగా నిర్వికారంగా ఉంటుందని దీని అర్థం. జ్ఞాని యొక్క రీతిని గురించి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన ఉపదేశం ఇది. శరీరం జడ పదార్థమే, కానీ దానిలోని జీవశక్తితో అది బతుకుతోంది. ఆ జీవశక్తి వదిలినప్పుడు అది చలనరహితమై శవంగా భావింపబడుతుంది. కనుక శరీర పదార్థం జీవశక్తికి ఒక పరికరం మాత్రమే. స్థూల, సూక్ష్మ, కారణ అని శరీరం 3 రకాలు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే 3 రకాల శక్తులు వాటికి ఉంటాయి. స్థూల శరీరం భౌతిక స్థాయిలోని జాగ్రత్తావస్థలోనిది. సూక్ష్మ శరీరం బుద్ధి, అంతఃకరణాలకు సంబంధించిన మానసిక స్థాయిలో స్వప్నావస్థలోనిది. కారణ శరీరం అంతర్లీనంగా ఉండే ప్రాణశక్తితో కూడిన సుషుప్తి అవస్థలోనిది. ఈ 3 స్థాయిల్లో ఆత్మ సుస్థిరంగా ఉంటూ వాటికి అతీతంగా తురియావస్థలో ఉంటుంది. సమాధి స్థితిలో ఉన్న జ్ఞాని ఆత్మ బ్రహ్మతత్వాన్ని నిరాటంకంగా అనుభవిస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటి ఈ 3 అవస్థల్లోనూ భగవంతుని దివ్యతత్వాన్ని అనుభవించేది ఆత్మయే. అదే సచ్చిదానంద స్వరూపం, అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే పరబ్రహ్మ. శరీరం సముద్రం లాంటిది. ఇంద్రియాలనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడిలేస్తూ అల్లకల్లోలం చేస్తుంటాయి. వాటికి కామ, క్రోధ, లోభాది ఆదిషడ్వర్గాలు ప్రభువులు. వాటిని జయించినప్పుడే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానతత్వం వైపు మరలగలుగుతాం. ఆది వ్యపథంలోకి పురోగమించడానికి ఆత్మనియతి చాలా అవసరం. కాయః సన్నిహితాపాయః సంపదః పరమపదాం సమాగమః సపాగమః సర్వముత్పాది భంగురం. అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. శరీరానికి అపాయం తప్పదు. సంపదలు తరిగిపోయేవే, సంయోగాలు వియోగంలో నశించేవి. పుట్టుట గిట్టుటకే అని దీని అర్థం. శరీరం రథం వంటిది, ఆత్మ యజమాని, బుద్ధి సారథి, ఇంద్రియాలు గుర్రాలు, మనసు ఆ గుర్రాలను అదుపు చేసే కళ్ళం. కఠోపనిషత్తులో యముడు నచికేతునికి చేసిన ఉపదేశం ఇది. మనసే అన్నిటికీ మూలం.
ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రోజుకి స్వస్తి.